కృష్ణ తులసిని జలుబు దగ్గుకి అది యూజ్ చేస్తామండి. అది మేము యూజ్ చేస్తున్నాము. మీరు ఒకసారి ఇది ఆ తులసి ఎలా ఉంటే ఆ మొక్క కృష్ణ తులసి అంటే మీకు తెలిసి ఉంటుంది. ఆల్రెడీ మొక్క కూడా చూపిస్తాను. సో అవి చాలా జలుబు దగ్గుకి వర్కబుల్. ఎలా అంటే బాగా వాటర్ని మరిగించి దాంట్లో ఆకు వేసి మరిగించేసి మరుగుతున్న వాటర్ని మనము టీ ఎలాగో త్రాగుతాం కదా, ఆ త్రాగినట్టుగా ఇవి కూడా త్రాగాలన్నమాట. సో అది చాలా వర్క్ చేస్తుంది. ఆల్రెడీ మేము నమ్ముతున్నాము. మేము చాలాసార్లు ఈ జలుబు దగ్గు ఇరుగుడికి ఇదే మేము వాడుతున్నాం. ఎక్కువగా ట్యాబ్లెట్ మీద ఆధారపడము. ఎందుకంటే వాటికంటే ఇది చాలా సులభతరంగా మనకి తగ్గిస్తుంది కనుక. సో మా అబ్బాయి కూడా జలుబు ఉంది బాగా. సో ఈరోజు మేము అదే ప్రయోగం చేస్తున్నాము. అవి ఇంటికి తీసుకెళ్ళి బాగా మరిగించి వాటిని మీ అందరికీ వీడియో పెడతాను. ఆ వీడియో మీరు ఒకసారి చూడండి. ఓకే, థ్యాంక్ యూ. ఇగో మా అబ్బాయి కూడా బాగాలేని కారణంగా జస్వంత్ చూడండి, వీడికి చాలా బాగాలేదు అన్నమాట, జలుబు దగ్గు ఉంది. సో మరిగించి మీకు ఆ వీడియో పెడతాను. ఓకే, థ్యాంక్ యూ. తులసి మొక్కలు ఆ యొక్క ఆకుతో మనము జలుబు కానీ దగ్గు కానీ అయితే వాటిని వేడి నీటిలో ఆకుని బాగా మరిగించి కసిన పంచదార వేసి తాగితే ఎలా ఉంటుందో ఒకసారి జలుబులకి దగ్గుకి బాగా ఇరుగుడు అనమాట అది. సో ఆ మొక్క ఏదో చూపించడానికి రండి. తులసి మొక్క కృష్ణ తులసి అంటారు కదండి, ఈ మొక్క అనమాట బాగా వర్కబుల్ చేస్తుంది. బాగా గమనించండి, మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఈయన వర్క్ ఎంత అనేది తెలుస్తుంది. ఓకే, ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను, బాగా గమనించండి. కృష్ణ తులసి. సో ఈ తులసి చాలామందికి తెలియదు. నేను ఇవే వాడుతుంటాను అనమాట ఎగ్జాక్ట్లీగా. సో ఎప్పుడైనా సరే మీరు ఒకసారి ట్రై చేయండి. జలుబు దగ్గు వచ్చినప్పుడు వేడి బాగా మరిగించి బాగా మరుగుతున్న సమయంలోనే ఇవి తాగాలి. ఓకే, థ్యాంక్ యూ. సో వేడి చేయడానికి ఇదో అవి మరిగి పెడతాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇట్లాగా మరిగి పెట్టేసిన తర్వాత బాగా మరిగిస్తాము. మరిగించాక ఇంకా మేము దాన్ని టీలా త్రాగుతాము. తులసాకు ఫస్ట్ వీడియో చేసామన్నమాట. సో ఇదో ఈ విధంగా మరిగి పెడతాము. దీని 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాం అనమాట. ఇంకా మరగలేదు, ఇప్పుడు ముట్టించాము. ఫేస్ దాసేస్తుంది. సిగ్గు అంటే వీడియోలో కనిపించటం. ఎందుకు మనం బయటికి వెళ్తుంటాం కదా, ఎవరైనా వీడియో మీరు చేశారని అడుగుతారని చెప్పేసి అవి అంటే మొహం దాచుకుంటుంది అనమాట. ఓకే.